కరెక్ట్గా అదే 23 మంది ఎమ్మెల్యేలు, అదే 3 ఎంపీలు, అది కూడా గెలిచింది. ఆ 3 ఎంపీలు కూడా 4000 ఒకరు, 6000 ఒకరు, 8000 ఒకరు. అది కూడా కరెక్ట్గా దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష? కరెక్ట్గా 23వ తారీఖున. అంటే ఇంతకన్నా దేవుడు, ప్రజలు, ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ జరగదు. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కూటమికి 164 సీట్లు వచ్చాయి. 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జగన్ అసెంబ్లీకి వెళతాడా లేదా? ప్రతిపక్ష హోదా కోసం పాకులాడినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే వైసీపీలో నేతల సంఖ్య రోజురోజుకి పడిపోతుంది. ఇప్పటికే ముఖ్య నేతలందరూ వెళ్లిపోయారు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి ఎలా వెళ్లాలనేది ప్రశ్న. ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు అసెంబ్లీ వేదిక. దానిని జగన్ ఉపయోగించుకోవాలి అని పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. వైసీపీ అధినేత జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పట్నుంచి ప్రతి విషయంలోనూ పోరాడుతూ వచ్చారు. తన తండ్రి వైఎస్ఆర్ మరణం తరువాత జగన్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనపై కేసు నమోదైంది. దానిని కూడా లెక్క చేయలేదు. సీబీఐ జగన్ను రిమాండ్కు పంపించింది. చాలా కాలం బెయిల్ కూడా రాకుండా చేశారు. అయినా పట్టించుకోలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పార్టీని తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించారు. ఒకసారి ఎంపీలను రాజీనామా చేయించారు. మరోసారి ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి బై ఎలక్షన్కు వెళ్లారు. 2014లో ప్రతిపక్షంలో కూర్చున్నా తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని అసెంబ్లీ వేదికగా తెలియచెప్పారు. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారనేది కాదు, అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎంతవరకు లేవనెత్తి ప్రజలకు చేరువ కాగలిగామనేది తెలియచెప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. 2014లో అప్పటి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేసిన అవమానాలను లెక్క చేయకుండా అడుగులు వేసిన జగన్ ఆ తరువాత అధికారం చేపట్టాక శివప్రసాదరావును అదే స్థాయిలో అవమానించారు. క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ తన కుమారుడి వ్యాపార కార్యాలయంలో ఉండటంపై కేసు నమోదు చేయించారు. ఇవి తట్టుకోలేక కోడెల చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమ్మినేని సీతారాంను స్పీకర్గా పెట్టి కోడెల ఎలాగైతే ప్రవర్తించాడో అలాగే తమ్మినేని ప్రవర్తించేలా చేశాడు. వాటిని దృష్టిలో పెట్టుకుని జగన్ అసెంబ్లీకి వెళ్లటం లేదా అన్నది కూడా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేతకు మైకు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా మాట్లాడుతుంటే మైకు కట్ చేస్తారు. అవమానాలు కొత్త కాదు. అసెంబ్లీలో ఉండి మైకు కోసం పోటీ పడటం కంటే అసెంబ్లీకి వెళ్లకపోవడమే మంచిదని అంటూ ప్రజా సమస్యలపై మీడియానే మాకు సహకరించాలని అనటం చర్చగా మారింది. అసెంబ్లీ సమయంలో ప్రతిరోజు ప్రజా సమస్యలు మీడియా వేదికగా ప్రస్తావించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు చర్చించి వాటిని పరిష్కరించేందుకు అసెంబ్లీనే మంచి వేదిక. కానీ ఎందుకో జగన్ వెనుకడుగు వేస్తున్నారు. వెళ్లటం వల్ల ప్రయోజనం లేదని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మైకు ఇవ్వకుండా, మాట్లాడనీయకుండా అడ్డంకులు కల్పిస్తే అది ప్రభుత్వానికి అవమానంగా భావించాలి తప్ప తమకు అవమానంగా ఎందుకు భావించాలనేది రాజకీయ మేధావుల మాట. తల్లిని, చెల్లిని దూరంగా పెట్టిన అంశాలు ప్రస్తావించి అసెంబ్లీలో ఇరుకున పెట్టే అవకాశముందని, అందుకే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండాలని జగన్ నిర్ణయించారనే ప్రచారం కూడా సాగుతోంది. నిజానికి శాంతి భద్రతల సమస్య, హామీ ఇచ్చినట్లు డీబీటీ పథకాలు అమలు చేయకపోవటం, సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వంటి సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశముంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి బడ్జెట్పై చర్చించే అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ ఎందుకు జగన్ జార విడుచుకుంటున్నారో అర్థం కావటం లేదని వైఎస్ఆర్సీపీలోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.